పురాతన కాలంలో స్త్రీలు అంటే చాలా వివక్షత చూపించేవారు. అంటే స్త్రీ ఇంటి గడప బయట దాగి బయటకు వచ్చి చదువుకోకూడదు. మామూలుగా చదువు కూడా మధ్యలో ఆపేసి వాళ్ళకి బాల్య వివాహాలు చేసేవారు. బాల్య వివాహాలు చేసిన తర్వాత అతనికి ఆమె కంటే ఎక్కువ వయసున్న అతనికి ఇస్తే అతను మధ్యలో చనిపోతే వితంతువుగా మారేది, సతీ సహగమనం అనే పేరుతో. ఇవన్నీ మన సంఘ సంస్కృతులైన కందుకూరి వీరేశలింగం మొదలైన మహానుభావుల ఫలితంగానే వాళ్ళకి స్వేచ్ఛ జీవితం వచ్చింది. వితంతు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, చదువును ఆపివేయద్దు, స్త్రీలకు కూడా సమాజంలో గౌరవం ఉంటుంది. ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు ఈ నేటి సమాజంలో స్త్రీలు చాలా ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళే ఉన్నారు. ఉద్యోగాలు కానీ, చదువులో కానీ ప్రతి ఒక్క దానిలో ముందంజనే ఉన్నారు. చాలా అభివృద్ధి పదవులు నడుస్తున్నారు. కానీ మన యువత విషయానికి వస్తే సర్టన్ ఏజ్ 15, 16, 20 ఏళ్ళ లోపు అమ్మాయిలు ఏం చేస్తున్నారు? వాళ్ళు 10th క్లాస్ అయిపోగానే కాలేజీల పేరుతో వస్తున్నారు. ఎవడో ముఖం తెలియని వారికి అవకాశానికి ప్రేమకులోనే బలైపోతున్నారు. మనకు కనిపించిన తల్లిదండ్రులను మీరు నమ్ముకోండి. మీకు 18 ఏళ్ళు మీకు వాళ్ళ జీవనాన్ని గురించి మీకు సంబంధించిన అన్ని విషయాల్లో వాళ్ళు తోడ్పాటు ఉంటూ మీ అభివృద్ధిని చూసుకుంటూ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఎవరినో నమ్మి మీరు మీ జీవితాలను అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తుంటారు, ప్రతి టీవీలో చూస్తుంటారు, న్యూస్లో చూస్తుంటారు. అమ్మాయి ప్రేమ విప్లవం చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత కూడా వరకట చావులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు మోసపోకుండా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు విని క్రమశిక్షణగా మెదిలి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెట్ కాండి. మీకు అనుకూలమైన వారిని మీ తల్లిదండ్రులు చేసిన వాళ్ళే చేసుకోండి. ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళు చాలా మటుకు సక్సెస్ అనేవి కావు. 100లో దాదాపు ఒక 20% మాత్రమే, 80% అవి నమ్మరానివి. వాడు ప్రేమ అని పెళ్లితో పెళ్లి చేసుకుంటాడు. రేపు జీవన విధానం ఏ విధంగా కొనసాగిస్తాడో మీకు తెలియదు. ఇంటికి అవసరమైన ఖర్చులు, వారిని సంపాదించే స్తోమత ఉందా లేదా, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచించరు. ఒకవేళ మామూలుగా మీరు ఏంటంటే ఒక ఆకర్షణ, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో సినిమాలు తిరగడం, షికార్లు తిరగడం, ఈ విధంగా ఆ అనుభూతినే తీసుకుంటున్నారు. కానీ ముందు మన భవిష్యత్తు ఏంటి? మనం ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళతో జీవితం ఒక 100 సంవత్సరాలు గడపాలి. 100 సంవత్సరాల్లో మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది? మన తల్లిదండ్రుల దూరమే వాళ్ళతో వెళ్ళిపోతున్నాం. అతని క్యారెక్టర్ మంచిది కాదా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ముందడుగు వేయండి, స్టెప్ వేయండి. నేను ఇవన్నీ చెప్పున్నందుకు నాకే తెలుసు అని నేను చెప్పట్లేదు. జరుగుతున్న విషయాల మీద అవగాహన కల్పించడానికి చెప్తున్నాను. ప్రతిరోజు చూస్తున్నాం చిన్న చిన్న అమ్మాయిలు 10th క్లాస్ అయిపోయిన 15, 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు గార్డెన్లో, పార్కులు, వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు సమాజపరంగా అవగాహన కల్పించాలి. వాళ్ళని పట్టుకొని ఈ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంటు ఈ విధంగా ఉండి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే ఇవి మనకు ఇటువంటి న్యూస్ అనేది చూడము. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తల్లిదండ్రులు అమ్మాయిలు పట్ల తల్లి లేదా తండ్రి చాలా జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీ చిన్నపంచి మీ చేతులారా పెంచిన అమ్మాయి ఎవడో తెలియని వానికి ముఖం తెలియని వాని చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని దూరం చేసుకొని ఆమె జీవితం కూడా మధ్యలో స్పాయిల్ చేసుకుంటుంది. కాబట్టి మీరు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒక సర్టన్ ఏజ్ తర్వాత మనం మెదులుకునే విషయాలు ఏ విధంగా ఉండాలి, సమాజంతో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మన బిహేవియర్ ఉండాలి అనే అంశాలపై తల్లి అవగాహన కల్పించాలి. అమ్మాయికి అవగాహన కల్పించినప్పుడే ఆ అమ్మాయి కూడా హ్యాపీగా జీవితం అనేది, లైఫ్ అనేది ముందు భవిష్యత్తులో హ్యాపీగా సెట్ అవుతారు. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, నేర్పించాలి. నేర్పించినప్పుడే అమ్మాయిలు తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉండదు.